హాయ్ గైస్, మనకి తెలంగాణ పాలిసెట్ అలాట్మెంట్ కాలేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది ఉంది కదా. సో మనకి క్యాండిడేట్ లాగిన్తో కాకుండా కూడా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే, ఒకవేళ మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ లాగిన్ ప్రాబ్లం అయితే ఇక్కడ మీరు పెట్టిన కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్కి ఎవరెవరు ఎలొకేట్ అయిందనేది తెలుస్తుంది. అండ్ క్యాండిడేట్ లాగిన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది. సో మనకి రిజిస్టర్డ్ అయిన నెంబర్కి మనకు ఒక పాస్వర్డ్ జనరేట్ అయ్యి వస్తుంది, అది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే లాగిన్ చేశాక మనకి ఇలా కనిపిస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనం వెరిఫికేషన్ టైంలో ఏమేమి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసామో అక్కడ అవి చూపిస్తుంది. లైక్ ఎక్స్ మార్క్ అంటే అక్కడ ఇచ్చినట్టు వెరిఫికేషన్ అయినట్టు, నో అంటే మనం ఇవ్వలేదు అన్నట్టు. అండ్ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ కొడితే మనం ఏమేమి కాలేజెస్ పెట్టామో వస్తుంది. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ లైక్ ఎంత ఫీజు పే చేయాలి అక్కడ చూపిస్తుంది కదా, 1880 ఫీజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ నౌ. అంటే యాక్చువల్గా అంత ఫీజు ఉంది, బట్ ఇప్పుడు ఇంత ఫీజు పే చేయాలి. సో మనకి 18th లోపల లాస్ట్ డేట్, అంత లోపల మనము ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా పే ట్యూషన్ ఫీజ్, అది క్లిక్ చేసి మనం పే చేశాక సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ రిపోర్టింగ్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్టూడెంట్స్ ఎవరైతే జిల్లా పరిషత్, నవోదయ స్కూల్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివారో వాళ్ళకి ఈ హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళని కాంటాక్ట్ అవుతే ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తారు. మనకు 28 to 30 మధ్యలో ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాలి ఆ కాలేజ్లో. అండ్ 31st నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ 2nd నుంచి 3rd మధ్యలో ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది బ్రాంచ్ కోసం. నెక్స్ట్ మనము అక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజ్ పే చేశాక ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ జాయినింగ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ అవన్నీ జనరేట్ అవుతాయి. అప్పుడు మనము ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి మనకి మళ్ళీ కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ అప్పుడు ఇవి వాళ్ళకి సబ్మిట్ చేయాలి.